హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజగితో అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఇది వచ్చేసి మ్యారేజ్ వీడియో అనమాట. మేమైతే మా అపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే చూసారు కదా, తన పెళ్ళికి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ అందరం జెంట్స్ లేడీస్ అనుకున్నాము, కానీ వెడ్నెస్డే అవ్వడం వల్ల డ్యూటీస్ పడ్డాయి అనమాట అందరికీ. సో ఇంకా లేడీస్ అందరం పిల్లల బ్యాచ్తో అయితే వెళ్ళామన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా లేడీస్ అందరం ఈ పిల్ల బ్యాచ్తో అయితే స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా కారు ఎక్కగానే అయితే స్టార్ట్ చేశారు. ఫైటింగ్లే. ఇంకా మా బాబు ఇంకా కింద స్మితక్క అంటాను కదా, వాళ్ళ బాబు అయితే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళతో అయితే అలా జర్నీ అయితే టైంపాస్ అయిపోయింది. చాలా అంటే చాలా లాంగ్ అయింది. 10కి అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నియర్లీ 12 అయిపోయింది. చాలా అంటే చాలా లాంగ్ అనమాట. 2 hours ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఇంకా మేమైతే హాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా హాల్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపించింది. మేమైతే మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. వీడియో మధ్యలో అయితే వేస్తాను, లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్లో వేస్తా అని చెప్పి పిక్స్ అయితే యాడ్ చేయలేదు. నా దగ్గర ఎక్కువ పిక్స్ లేకుండే, అందుకే నేనైతే యాడ్ చేయలేదు. ఈ వీడియో ఎండింగ్లో మాత్రం పక్కాగా పిక్స్ అన్నీ వేస్తాను, నిజం చెప్తున్నా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయంటే, యాక్చువల్లీ అక్కడ ఉన్న వెరైటీస్ ఇవన్నీ చూసి మొత్తం అన్నీ ఒక పట్టు పడదామని అయితే అనుకున్నాము. కానీ మిక్కీని నేను సింగిల్గా తీసుకొచ్చాను, అంటే ఈ లేడీస్ అందరితో కలిసి వచ్చాను కదా, మిక్కీని అయితే అస్సలకి కంట్రోల్ చేయలేకపోయాను అనమాట. అసలు నేను ఏమేమి తిన్నానో అవన్నీ చూపిస్తాను చూడండి. ఎన్ని వెరైటీస్ పెట్టారంటే నిజంగా నేను ఫస్ట్ టైం అనమాట ఇన్ని వెరైటీస్తో చూడము. ఫస్ట్ టైం నేను తెలంగాణ పెళ్ళికి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అబ్బా, అసలు నాకైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్బా సింగిల్గా ఎల్లుంటే ఎంత బాగుండు అసలు అనిపించింది. అంటే వెజ్లోనే చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారు. నిజంగా అయితే చాలా బాగుంది ఫుడ్. కొన్ని అయితే తిన్నాము, కాకపోతే సాటిస్ఫాక్షన్ లేదు. మిక్కిని చూసుకుంటా టెన్షన్ పడుకుంటా తిన్నామన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి పెళ్ళి అంతా అయిపోయింది. అమ్మాయి అబ్బాయిలకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, అది చూపించడానికి అయితే తీసుకెళ్తున్నారని అయితే అనుకున్నాము. కానీ ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళు డెకరేషన్ వాళ్ళు ఏం చేశారంటే నిజంగా చాలా బాగా చేశారు. 7 అడుగులు ఉంటాయి కదా, పాదాలు అచ్చులేసి తర్వాత మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థాన్ని అయితే రాశారనమాట. చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు ఇలాగా అయితే ఇప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు వేసిన 7 అడుగులకి ఒక్కొక్క అర్థం వాళ్ళని చదువుకొని అయితే వచ్చారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇదంతా అయిపోయిందనమాట. ఇక మొదలెడదామా. స్టార్టింగ్ అయితే పానీపూరితోనైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి సిరి క్యాటరింగ్స్ అంట. ఎవరికైనా తెలంగాణ వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అయితే పెట్ట వచ్చిన పిల్ల బ్యాచ్ మొత్తానికి పానీపూరి అందిన తర్వాత లాస్ట్లో అయితే మనకి టర్న్ అయితే వచ్చింది. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా నేనైతే ఫస్ట్ నూడిల్స్ అండ్ ఒక బటర్ నాన్ ఇంకా పన్నీర్ కర్రీ ఇదైతే స్టార్టింగ్ అయితే టేస్ట్ చేశాను అనమాట. బాగుంది, చాలా నచ్చింది నాకైతే. బటర్ నాన్ ఇంకా పన్నీర్ కర్రీ చాలా నచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే చీజ్ కారం దోశ ట్రై చేశాను. అబ్బా నా ఫేవరెట్ అయిపోయింది. కొంచెం సాల్ట్ తగ్గింది, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దోశ అయిపోయినాక మిక్కీ కోసం అయితే కాజు ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ ఇంకా పాపడ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బొబ్బట్లు అనమాట. మనం చేసినట్టు పప్పుతో పూర్ణాలతో అయితే చేయలేదు వీళ్ళు. కోవా ఉంటుంది కదా, కోవాతో అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే పాన్ అయితే పెడుతున్నారనమాట. నేను ఎప్పుడు పాన్ తినలే, నాకు అసలు పెద్దగా నచ్చదు. ఇంకా మనమైతే ఇంకా బాబుకి వచ్చి కర్డ్ రైస్ అయితే తినిపించాను. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చేసాము. భోజనాల్లో ఏది నచ్చినా నచ్చకపోయినా ఐస్ క్రీమ్ అయితే మన ఫేవరెట్ అయిపోతుంది కదా. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసినాక ఇంకా కొంచెం ఆకలేసినట్లయితే అనిపించింది. సో అంటే మిక్కీతో నేను ఏది పెద్దగా కంప్లీట్గా తినలేకపోయాను అనమాట. సో ఇంకా వాడిని చూసుకుంటే టెన్షన్గా తిన్నాను. సో ఇంకా లాస్ట్కి ఫ్రూట్ సలాడ్తో అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంకా స్టేజ్ పైకి ఎక్కి ఫొటోస్ తీసుకున్నామనే టైంలో పిల్లలు ఉన్నారు కదా, ఈ బాల్స్ ఉంటాయి చూడండి, తలంబ్రాల బాల్స్, ఇవన్నిటితో అయితే ఆడుకుంటున్నారు. వీళ్ళు ఈ బాల్స్తో వెనకట్లు ఆడుకునే గ్యాప్లో మేమైతే ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అంటే గిఫ్ట్ ఇచ్చేసి ఆ ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా వచ్చేసి ఫోటో సెక్షన్ అయిపోయింది, తర్వాత లంచ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కాసేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయిపోదాము అనుకునే టైంకి చూడండి దాండియా ఆడతారు కదా, ఇక్కడైతే ఇవన్నీ పెట్టారనమాట. మేము కూడా సరదాగా అయితే చేసాము. మేము ఎలా చేసాము అన్నది కామెంట్ చేసేయండి. ఇప్పుడు మేము ఎలా చేసామన్నది చూసేయండి.
మాకు వచ్చినట్టు ఏదో ఒక 2 నిమిషాలు అయితే డ్యాన్స్ అయితే ఆడామన్నమాట. ఇంకా మా లిటిల్ స్టార్స్కి అయితే లోపలికైతే అలౌ చేయలేదు మాతో డ్యాన్స్ చేయడానికి. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం సైడ్కి అయితే ఇలా అయితే చిన్నగా అయితే డ్యాన్స్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. అవి అక్కడే ఓపెన్ చేసి చూస్తున్నారు. నేను వీడియో బటన్ ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదు. మంచిగా వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారనమాట. ఇంకా మా వాళ్ళకి ఎప్పుడు ఫైటింగ్ అయితే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా 24/7 వాళ్ళిద్దరు కలిసి ఉంటే కొట్టుకుంటూనే ఉంటారు. అయితే ఆ అబ్బాయి పేరు వైష్ణవ్ అనమాట. వైష్ణవ్ అయితే మిక్కీని కొడతారు, లేకపోతే మిక్కీ అయితే వైష్ణవ్ని కొడతారు. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గర ఫైటింగ్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. ఇంకా వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది. వీడియో ఎండింగ్లో మా లక్ష్మక్క ఏమన్నదో, అసలు పెళ్లి కోసం, ఫుడ్ కోసం, ఎండ కోసం ఎలా రివ్యూ ఇచ్చిందో అయితే ఒక్కసారి అయితే వినండి. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పెళ్లికి వచ్చిన ఎన్నో వెరైటీస్ పెట్టారు. ఎండ కోసం ఇంకా ఉబ్బరేస్తుంది, ఇంకా బాగోదని బయటకు వచ్చేసి ఇదనమాట. రిటర్న్ లో వచ్చినప్పుడు అయితే పిచ్చ కామెడీ అయింది. కార్లో వచ్చేసి ఏసీ లేదు, చాలా అంటే చాలా కామెడీ అయింది. కానీ వీడియోలు తీసేంత ఓపిక అయితే ఎవ్వరికీ లేదు. ఇవే అనమాట మా పిక్స్. మీరు ఒకసారి లైక్ చేశారో లేదో చూసుకోండి, సబ్స్క్రైబ్ చేశారో లేదో కూడా చూసుకోండి, కామెంట్ చేశారో లేదో కూడా చూసుకోండి. ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.